హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. మనం ఇంతకుముందు ఈ వీడియో ద్వారా మన దగ్గరికి వచ్చే పేషెంట్లకి ప్లస్ పేషెంట్ బైస్టాండర్లకి వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడానికి వీడియో ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లానే ఈ మధ్య ఎక్కువ మంది మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు, క్లస్టర్ హెడేక్ ఉన్నవాళ్ళు, లేదా ప్రైమరీ హెడేక్లో ఏదో టైప్ హెడేక్ ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కళ్ళజోడు పెట్టుకొని చాలా రోజుల తర్వాత సంవత్సరాల నుంచి కళ్ళజోడు పెట్టుకుందామని వస్తున్నారు. ఇది చాలా అలవాటు అయిపోయిందండి. దీన్ని ఉద్దేశం మీద ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. అసలు నిజంగా కళ్ళజోడు తలకాయ నొప్పికి అవసరమా? లేకపోతే ఏ తలకాయ నొప్పి కళ్ళజోడు అవసరమా అని. మెయిన్ ఏంటంటే అండి, రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అంటారు. రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అంటే మన దగ్గర ఉండే సరిగ్గా కనిపించడము, లేదా దూరంగా ఉండే సరిగ్గా కనిపించడము, లేదా ప్రెస్ బయోపియా, లేకపోతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్లో మయోపియా, హైపర్మెట్రోపియా, ఇవన్నీ మెడికల్ టెర్మినాలజీ అండి. అంటే ఏదైనా కలిగి కనిపించకపోతేను, లేకపోతే నిస్టాగ్మస్ ఎక్కువగా వచ్చి బ్లడ్ విజన్ ఉంటేనో, లేకపోతే డబుల్ విజన్ అట్లా ఉంటేనో వాళ్ళకి మాత్రమే ఈ స్పెక్టికల్స్ వల్ల కొంత ఉపయోగపడుతుంది. లేదా రెండు కన్నుల్లో, అంటే ఈ కంట్లో ఒక 4.5 ఉండి, ఈ కంట్లో ఒక 2 అట్లా రెండు మీద డిఫరెన్స్ ఉన్నాక ఎప్పటికీ కూడా అప్పుడు కూడా ఈ కళ్ళజోడు వల్ల తలకాయ నొప్పి వచ్చేది తగ్గుతుంది. ఎందుకంటే లొకేషన్ ఆఫ్ హెడేక్ పెరియాడికల్గా ఉంటుంది. కలర్స్తో వస్తుంది అనుకుని ఎక్కువ మంది స్పెక్టికల్స్ వెళ్తారు. కానీ ఈ స్పెక్టికల్స్ వల్ల తగ్గే హెడేక్ మొత్తం ఓవరాల్ కంటి చుట్టూతో వచ్చే హెడేక్లో 5% మాత్రమే ఉంటుంది. 5 to 6%. మిగతా వాళ్ళందరూ మరి కళ్ళజోడు తగ్గింది కదా అంటే ఇవన్నీ ప్రైమరీ హెడేక్స్ ఎక్కువ ఉంటాయండి. మైగ్రేన్, మెయిన్గా క్లస్టర్ హెడేక్, ఇటువంటివన్నీ పెరియాడికల్ లొకేషన్లో ఉంటాయి. సో వచ్చినవన్నీ సూపర్ ఇంపోజ్ ఉంటాయి. కొంతమందికి ఇది కాక సెకండరీ హెడేక్స్లో, అంటే సైనసైటిస్, కింద ఇక్కడే మైగ్రేన్ సైనస్ ఉంటుంది, ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ ఉంటుంది. ఇవన్నీ ఓవర్లాప్ సిండ్రోమ్ అంటాం. ఒకే పేషెంట్కి రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉండొచ్చు, మైగ్రేన్ ఉండొచ్చు, దాంతోపాటు సైనసైటిస్ ఉండొచ్చు. సో మనం న్యూరాలజిస్ట్గా మనది బాడ్స్ వ్యూ కాకుండా, అంటే నేను ఇంటర్మీడియట్గా చూస్తాను న్యూరాలజీ అని కాకుండా, పేషెంట్కి వచ్చిన సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ హెడేక్ లక్షణాలు బట్టి, వాళ్ళకి ఇంతకుముందు అగ్రవేట్ అయిందా, తగ్గిందా, ఈ కళ్ళజోడు ఇప్లాన్స్ వాడుతున్నావు, కళ్ళజోడు తలకాయ నొప్పికి వాడుతున్నావా, సో ఎట్లా ఉంది నీకు, తగ్గుతూ మధ్యలో ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ చూసుకొని కళ్ళకు సరిగ్గా కనిపించి డిప్లోపియాలు, నిస్టాగ్మస్లు, బ్లడ్ విజన్లు ఇటువంటివి ఏమి లేకుండా ఉండి ఉంటే కళ్ళజోడు వల్ల తలకాయ నొప్పి తగ్గదండి. బట్ మరి తగ్గుతుందిగా కొంతమంది కంటే టెన్షన్ టైప్ హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ, ఈ క్లస్టర్ హెడేక్ కానీ ఇవన్నీ అంటే సీజనల్గా వస్తాయి. అంటే ఒకసారి ఒక 3 నెలల్లో కొన్ని రోజులు వస్తాయి, కొన్ని రోజులు హెడేక్ ఫ్రీ డేస్ ఉంటాయి. అన్లెస్ దే సివియరిటీ పెరిగి ఇప్పుడు నెలలో ప్రతిరోజు వచ్చే హెడేక్ లాగా క్రానిక్ డైలీ హెడేక్గా మారితేనే రోజు వాళ్ళ హెడేక్ వస్తుంది. అటువంటిది ఏమీ లేకుండా మామూలుగా ఏం ట్యాబ్లెట్ వేసుకోకుండా కూడా ప్రైమరీ హెడేక్ చాలా మట్టికి మామూలుగానే సబ్సైడ్ అవుతాయి. కానీ మైగ్రేన్ అయితే ట్రిగ్గరింగ్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. టెన్షన్ టైప్ హెడేక్ అయితే బైలాటరల్ ఫ్రాంటల్ లొకేషన్లో ఉంటాయి. మజిల్స్ బాగా థికనింగ్ అవటం వస్తుంది కాబట్టి టెన్షన్కి సంబంధించినవన్నీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. క్లస్టర్ హెడేక్ అనేది ప్యూర్గా ఆటోనామిక్ సింప్టమ్స్ ఉంటాయండి. అంటే లైక్ కంటి నుంచి నీరు కావటం, ముక్కు నుంచి నీరు కావటం కానీ జరుగుతుంది. అది ఎవరైనా సరే క్లస్టర్ హెడేక్ ఉన్న వాళ్ళు ఒక చోట కూర్చోలేరు. సింపుల్గా మనం తెలుసుకోవాలంటే దే హ్యావ్ టు మూవ్ అనమాట. అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే మైగ్రేన్ వాళ్ళకి ఏంటంటే ప్రశాంతంగా కూర్చోవాలి, ఒకే చోట కూర్చోవాలి, తల కింద దిండు కింద తల పెట్టేసుకొని లైట్లు ఏమి లేకుండా, ఫోటోఫోబియా ఏమి సౌండ్ లేకుండా కొనుక్కోవాలనిపించింది. ఇలా కొన్ని ఫీచర్స్ బట్టి మనం ఈ డిజార్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే కళ్ళజోడు వల్ల హెడేక్ తగ్గేది మొత్తం ఓవరాల్ హెడేక్స్ ఫ్రీక్వెన్సీలో ఓన్లీ 5%. ఆ వచ్చేయన్ని మనకి కళ్ళజోడులో నిజంగా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే దృష్టి నిక్షేపం ఏమైనా ఉంటేనే అది కరెక్షన్ అయితేనే కుదురుద్ది. ఏదో 0.25 0.05 ఉంది, దానివల్ల కరెక్షన్ పెట్టుకున్నారు, అందుకని కళ్ళజోడుకి అద్దాలు ఇస్తున్నారు, దానివల్ల ఏదో తగ్గిద్ది అంటే అది కరెక్ట్. బట్ కొంతమంది చదువుకునే పిల్లల్లో ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మయోపియా ఉంటుంది. వాళ్ళలో ఎక్కువసేపు బుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు స్క్రీన్ టైం అంట, ఎక్కువ మంది సెల్ చూడటం అలవాటు అయిపోతుంది. తర్వాత యూవీ రేస్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం, తర్వాత రెండోది టీవీ, లేకపోతే ఆన్ గోయింగ్ కంప్యూటరైజ్డ్ వర్క్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కాదు, వాళ్ళకి కళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల వచ్చే హెడేక్కి ఈ కళ్ళజోడు వల్ల ఉపయోగం ఉంటుంది. అంటే కానీ ఏదైతే ప్రైమరీ హెడేక్స్ నేను చెప్పిన మైగ్రేన్ కానీ, క్లస్టర్ హెడేక్ కానీ, టెన్షన్ హెడేక్ కానీ, ఇంకా ట్రైజన్ ఆటోనమిక్స్ ఫేర్ చేసి అయినా ఇటువంటి అరౌండ్ ఐఎస్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడదు. అలానే సైనసైటిస్ ఉండి, ఫ్రాంటల్ సైనస్ కానీ, స్పినైల్ సైనస్ కానీ ఉండి అరౌండ్ ద హెడ్ వచ్చి ఉన్నప్పుడు దానివల్ల కూడా ఇది ఉపయోగపడదు. కాబట్టి మనకి టైప్ ఆఫ్ హెడేక్ తెలుసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి. అంతేగాని జస్ట్ ఒక కళ్ళజోడు 30 సంవత్సరాల నుంచి వాడడానికి ఇది వేసుకుంటే తగ్గింది అంటే దీంట్లో ఏదైనా కావచ్చు. అందుకని ఫస్ట్ రిఫ్రాక్టివ్ లెవెల్ చెక్ చేసుకోవడంలో చిన్నపిల్లల్లో ఉపయోగపడుతుంది. బట్ పెద్దవాళ్ళలో వెరీ రేర్ అండి టు కాజ్ హెడేక్. బట్ కళ్ళ డిజార్డర్స్లో కొంతమందికి కూడా తలకాయ నొప్పి రావచ్చు. ఉదాహరణకి గ్లకోమా, నీటి కాసులు అంటారు. సో అది కోఎగ్జిస్టింగ్ ఉందో లేదో చూసుకోవడంలో తప్పు లేదు. కళ్ళజోడు కన్నా గ్లకోమా కాజింగ్ హెడేక్ చుట్టూ కళ్ళ చుట్టూ వలయాలు
దానివల్ల ఎక్కువగా పెయిన్ రావడం ఇలా జరుగుతుంది. అందుకే దాన్ని చూసుకోవడం తప్పు. థ్యాంక్ యూ.